నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ఎవరైనా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డ్ మెంబర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు వీళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. తర్వాత పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాకపోవడం నిజంగా చెంప చెల్లుమనిపించేలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు చూపించినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. ఒక నెల 15 రోజుల వ్యవధిలోనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా తెరపైకి రానున్నాయి. షెడ్యూల్ కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంతా సిద్ధమైపోతుంది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. దాదాపు ఇక్కడ చాలా క్లియర్ గా గ్రామ పంచాయతీలు మనం లెక్క చేస్తే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే దగ్గర 12,700 పై చిలుకు మంది సర్పంచులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 12,000 మందిలో సుమారు లెక్క చేస్తే 2,000 నుండి 3,000 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2,000 నుండి 3,000 మంది సర్పంచులు బీఆర్ఎస్ అనే ఈ ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసినారు. మేము ఆ పార్టీ నుండి పోటీ చేయం, మా వల్ల కాదు, ఈ పార్టీ నుండి పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశం లేదు, పార్టీ కనుమరుగైపోయేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది, ఈ పార్టీని తెలంగాణ సమాజం నమ్మేటటువంటి పరిస్థితి లేదు, కేసీఆర్ చేసినటువంటి దందా, కేసీఆర్ చేసినటువంటి భాగోత్వం మొత్తం కూడా తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సో ఈ పార్టీలో ఉంటే మనకు మనగడ కొనసాగదేమో, భవిష్యత్తు లేదనేటటువంటి ఆలోచనతో దాదాపు 2,000 మంది సర్పంచులు రాజీనామా చేస్తారు ఈ పార్టీకి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. మూకముడిగా మొన్న 1,200 మంది సర్పంచులు రాజీనామా చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీకి. ఆ రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది సర్పంచులు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన సిచ్యువేషన్లు కూడా మనం చూసినాం. కానీ చాలా మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీతో విసుకెత్తిపోయారు, వాళ్ళతో దయతలేదు. ఎందుకంటే చాలా మంది గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గ్రామంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సర్పంచ్ లో చాలా మందిలకు లక్షలాది బిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు ఒక్కొక్క సర్పంచ్ కి 20 లక్షల 30 లక్షల బిల్లులు కూడా రావాలా. కానీ ఇప్పటిదాకా బిల్లులు రానటువంటి పరిస్థితి. అనేక సార్లు వాళ్ళ ఎమ్మెల్యేలను కలిసినారు, సార్ బిల్స్ రావాలి, మేము బిల్స్ పెట్టుకున్నాము. కొంతమంది సర్పంచ్లు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లుని తాకట్టు పెట్టి, కుదోబెట్టి, అమ్ముకొని మరి ఆ గ్రామంలో డెవలప్మెంట్ పని చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. కొంతమంది సర్పంచ్లు వాళ్ళ ఇల్లును కూలగొట్టి మరి అక్కడ పేదవాళ్ళకు గుడిసెలేపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. బిల్లులు వస్తాయేమో, బాగుపడతామేమో, మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందేమో, గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలనే ఆలోచనలు ఉంటుంది. కానీ చాలా మంది సర్పంచ్లు వాళ్ళ అప్పులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పులు కట్టలేక వాళ్ళు చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఓన్లీ సర్పంచ్లే కాదు, జెడ్పీ చైర్పర్సన్ల పరిస్థితి కూడా అదే, ఎంపీపీల పరిస్థితి అదే, జెడ్పీటీసీల పరిస్థితి అది, ఎంపీటీసీల పరిస్థితి అది, ఆఖరికి వార్డు మెంబర్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ హయాంలో విసుకెత్తిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు మూకముడిగా రాజీనామా చేశారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఈ 12,000 మందిలో సో దగ్గర నాకు తెలిసి అయితే ఒక 6,000 నుండి 7,000 మంది సర్పంచ్లు అసలు పోటీ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటలేరట బీఆర్ఎస్ పార్టీ నుండి. మేము ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉన్నామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారనే చర్చ వినబడుతున్నది. కాబట్టి ఇప్పుడు పోటీ నాకు తెలిసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటటువంటి అవకాశమే కనబడుతున్నది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ ఉంటుంది, కానీ మాక్సిమం 15 నుండి 20% మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలలో పోటీ ఇచ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రు మన చంద్రాలు ఏం చేసిన మెల్లగా ఎర్రపల్లి ఫామ్ హౌస్ కి పిలిపించుకున్నాడు. ఏది ఆ జెడ్పీ చైర్పర్సన్లను వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టాలి, జబర్దస్త్ ఉండాలని చెప్పింది. లోపల వాళ్ళకి మాలు మసాలా ఇచ్చి, బోటి చికెన్ మటన్ పెట్టి ఆడ తెలకల్లో అదో ఇదో ఇచ్చి మెల్లగా దావత్ చేయించుకొని ఆడ ఫుడ్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ముచ్చట స్టార్ట్ చేసింది. సార్ మొన్ననే జరిగినటువంటి ఘటన ఇది. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు. మీరు ఎట్టి పరిస్థితులలో
గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలా, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా స్కోప్ ఇవ్వద్దు, మనమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, జెండా ఎగిరేది మనదే అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళకి భరోసా నింపే ప్రయత్నం కూడా చేసినట్ట. పాపం కేసీఆర్ దగ్గర ఉన్నంతసేపు జై కేసీఆర్ అన్నారు, బయటకు వచ్చి జై రేవంత్ అన్న అంటారు. అంటే సింపుల్, పార్టీ ఎవరిది ఉంటే వాళ్ళు అధికారం ఏ పార్టీ ఉంటే అదే పార్టీలో వాళ్ళు జై జై అనేటటువంటి అవకాశం ఉండొచ్చు. సేమ్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. దాదాపు 2000 మంది సర్పంచ్లు పూర్తి స్థాయిలో వాళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. అంటే సర్పంచ్లు అంటే చాలా కీలకమైనటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి 1200 మంది నుండి 1300 మంది సర్పంచ్ల రాజీనామాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సర్పంచ్లే కాదు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలా మంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ క్లియర్గా క్లీన్ షీట్ కాంగ్రెస్ నుండి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దగ్గర 2000 మంది రాజీనామా చేశారు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ దెబ్బతో కేసీఆర్ కొంత డౌన్ ఫాల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఆల్రెడీ రూరల్ ప్రాంతాలలో కేసీఆర్ కు అసెంబ్లీలో సీట్లు రాకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి ఘటన. అయితే పార్లమెంట్ లో కూడా సీట్లు రాలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా కేసీఆర్ కంగు తినేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దాదాపు రెవెన్యూ మండలాలు వచ్చేసి 612 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడట అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్లను ఇన్ఛార్జ్ గా పెడదామనే ఆలోచనలో ఉన్నాడట. ఒక్కొక్క మండలానికి 20 మంది 30 మందిని పెట్టి అలా పైసలు మంచుడు, దావతు, కథ ఇవన్నీ ఉంటాయి కదా, ఉత్తకథేనా? ఇప్పుడు గ్రామ స్థాయిలో అట్లీస్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడిపోతే కేసీఆర్కి ఏమైనా ఉంటుందా? ఇంకో ఇజ్జత్ ఉంటుందా? ఏమన్నా మొత్తం గాలిలో కొట్టుకుపోయినట్టే లెక్క. మరి ఏమైనా చిన్న పార్టీ, అదేమన్నా బీఆర్ఎస్ పార్టీ పెద్ద పార్టీ, అది పెద్ద పార్టీ, అది ఆకాశంలోకి వెళ్ళి ఉడిపడ్డది. కానీ అంత పెద్ద పార్టీలోకి వెళ్ళి కేసీఆర్ 10 సీట్లు కూడా గెలవకపోతే పరువు పోతుంది కదా. కాబట్టి మునుగోడులో స్ట్రాటజీ ఎట్లా పెట్టినారో సేమ్ ఇదే స్ట్రాటజీ దీంట్లో పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఈ దీంట్లో సీట్లు సాధించడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలలో మటుమాయం చేద్దాం కాంగ్రెస్ ని, బీజేపీని, మాకు చూసిరా గ్రామాలలో మా ఆవ చూసిరా, గ్రామాలలో మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి మళ్ళా బ్యాక్ స్టెప్ తీసుకోకుండా గుప్పించి ముంగడు దూకడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్లాన్ చేస్తుందనే చర్చ వినబడుతున్నది. సో అదైపోయిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా సో త్వరలో రాబోతున్నాయి. దాదాపు ఇంకో 4 months 5 months లో జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్ ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎన్నికలలో కూడా కేసీఆర్ కొంత హవా చూపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్నది. దాదాపు జిహెచ్ఎంసీ పైన కూడా పకడ్బందీ ప్లాన్ తో కేసీఆర్ ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలో కొన్ని వ్యూహాలు రచిద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నది. సేమ్ సర్పంచ్ ఎన్నికలలో ఈ దాదాపు ఈ 612 మండలాలలో ఎట్లయితే ఇన్ఛార్జ్లను పెడతాడో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలలో కేటీ రామారావు పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాడు. సో అట్లా ఒక డ్రామా క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో కేసీఆర్ కూడా ఏదైతే ఆ జిల్లాలలో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ దాంట్లో గల్లీలలో తిరుగుకుంటా నమస్తే పెట్టి ఇచ్చి అనుకుంటా ఇట్టిట్ట ఏళ్ళు ఊపుకుంటా అన్ని డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ వ్యూహాలు కేసీఆర్ రచిస్తూ ముందుకు వస్తా ఉన్నాడు. ఎంతసేపు కవిత అని మనం అనుకుంటున్నాం కానీ కవిత కంటే పెద్ద వ్యూహాన్ని రచించేటటువంటి ఆలోచనలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇటు ఏది జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి నెల 15 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేసీఆర్ దూసుకొని ముందు పోయే అవకాశం కనబడుతున్నది. కానీ మూకముడిగా 2000 మంది రాజీనామా చేసిరనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరనేటటువంటి చర్చ వినబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. ఎందుకంటే కేసీఆర్కి ఇంత ఘోరమైనటువంటి అపజయానికి చెవి చూడడానికి కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో తను చేసినటువంటి తప్పిదాలు. అంటే స్ట్రీట్లు లైట్లు కూడా లేకపోవడం, వాళ్ళకి సరిగ్గా రోడ్లు లేకపోవడం, లేకపోతే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, గవర్నమెంట్ పాఠశాలలు చక్కగా లేకపోవడం, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి గ్రామ స్థాయిలో. దోమలు వస్తాయి, దోమలు ఊడతాయి, ఆ చెట్లు తీయరు, పారు తీయరు, మొత్తం ఎక్కడికక్కడ ఏదది అదేమంటారు డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీదకి వెళ్ళే పోతుంది, ఇంటి ముంగడికి వెళ్ళే మిషన్ బైరత నీళ్లు రావు, చాలా ఇష్యూస్ ఉన్నాయి గ్రామ పంచాయతీలో. కాబట్టి ఈ ఇష్యూస్ పైన కూడా కొంత పబ్లిక్ కేసీఆర్ గట్టిగానే ఈసారి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పైన కూడా కొంత వ్యతిరేకత మనం చూస్తున్న పరిస్థితి. రైతు భరోసా కానివ్వండి, లేకపోతే రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ అంశాలపైన కొంత బీజేపీ పార్టీకి ఫేవర్ ఉండొచ్చు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలనే చర్చ వినబడుతున్నది. సో మ్యాక్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండొచ్చు. తర్వాత ఒక 15 నుండి 20% బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో, ఎలాంటి కోణాలలో కేసీఆర్ ముందుకు పోతాడని.